హాయ్ స్టూడెంట్స్, మ్యాథ్స్ క్లాస్లో ప్రతి ఒక్కరికి కూడా కన్ఫ్యూజ్ ఉండే టాపిక్ ఇంటీజర్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఏ క్లాస్కైనా కూడా ఇవి 4 ఆపరేషన్స్ కనుక కన్ఫ్యూజ్ లేకుండా మీరు కనుక నేర్చుకుంటే హయ్యర్ క్లాసెస్కి 6th క్లాస్ నుంచి అందరికీ కూడా ఇవి హెల్ప్ అవుతాయని ఫస్ట్ వీడియో ఇంటీజర్స్ మీద చేస్తున్నాను. ఇంటీజర్స్ మనం గమనించినట్టయితే ఇంటీజర్స్లో నెగిటివ్ నెంబర్స్ కూడా మనకి స్టార్ట్ అవుతాయి. నెగిటివ్ నెంబర్స్ అనగా మైనస్ గుర్తున్నటువంటి నెంబర్స్. ఈ నెంబర్స్ యొక్క ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవి 4 ఏమేమి కన్ఫ్యూజ్ లేకుండా గుర్తుపెట్టుకోవచ్చో మొత్తం 4 ఎట్ ఎ టైం చెప్తున్నాను. ఎడిషన్లో 2 రూల్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ 2 రూల్స్ని సబ్ట్రాక్షన్లో కూడా అప్లై చేస్తాం. మల్టిప్లికేషన్లో కూడా 2 రూల్స్ గుర్తుపెట్టుకుంటే అవే డివిజన్లో కూడా మనం అప్లై చేస్తాం. ఎడిషన్లో ఫస్ట్ రూల్ మైనస్ మైనస్ 2 నెగిటివ్ నెంబర్స్ని కనుక మనం యాడ్ చేసినప్పుడు మళ్ళీ నెగిటివ్ నెంబర్ వస్తుంది. 2 మైనస్లు ఉన్నప్పుడు రిజల్ట్ కూడా మైనస్. సమ్ ఆఫ్ 2 నెగిటివ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఏ నెగిటివ్ నెంబర్. దీన్ని గుర్తుపెట్టుకోండి. రూల్ 1, 2 నెగిటివ్ నెంబర్స్ని ఎడిషన్ చేస్తే కనుక నెగిటివ్ నెంబర్ వస్తుంది. ఈ రూల్ కన్ఫ్యూజ్ ఉండదు. కానీ సెకండ్ రూల్ కనుక మనం చూస్తే 2 డిఫరెంట్ సైన్ ఉంటే మనం దాని యొక్క డిఫరెన్స్ చెప్పాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సేమ్ సైన్ సమ్ ఆఫ్ ది నెంబర్స్, రెండవది డిఫరెంట్ సైన్ డిఫరెన్స్ ఆఫ్ ది నెంబర్స్. అలా గుర్తుపెట్టుకోండి. +5 -2 రెండింటికి కూడా డిఫరెంట్ సింబల్ ఉంది కాబట్టి 5 నుంచి 2ని లేదా డిఫరెన్స్ ఆఫ్ 5 and 2 ఈజ్ 3. ఇప్పుడు డిఫరెన్స్ రాసిన తర్వాత హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాని సింబల్ని మనం రాయాల్సి ఉంటుంది. +5 - 2లో +5 ఎక్కువ కనుక +3 వస్తుంది. అది ఇందులో సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మళ్ళా ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంది కాబట్టి డిఫరెంట్ సైనే కాబట్టి డిఫరెన్స్ చెప్పాలి. 5కి 2కి డిఫరెన్స్ 3. కాకపోతే ఇప్పుడు 5 మైనస్ ఎక్కువ ఉంది కనుక రిజల్ట్ మైనస్ వస్తుంది. ఇది ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్. నిజానికి రెండిట్లోనూ కూడా చాలా ఈజీ లాజిక్ ఏంటనంటే సేమ్ సైను సమ్, డిఫరెంట్ సైను డిఫరెన్స్. ఇలా గుర్తుపెట్టుకుంటే ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ మనకి కొంచెం ఈజీ అవుతుంది. అలాగే మైనస్లు 2 ఉన్నాయి. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ మనం చెప్పగలం. -10 - 15 తీసుకుంటే -25 అవుతుంది. అంటే 10కి 15కి సమ్ ఆఫ్ నెంబర్స్ సేమ్ సైన్ ఉంది కాబట్టి. డిఫరెన్స్ తీసుకుంటే ఏది ఎక్కువ ఉన్న ఆ సైను రిజల్ట్కి వస్తుంది. రెండింటికి డిఫరెన్స్ చెప్పాలి. అలాగే సబ్ట్రాక్షన్ కనుక మనం చూసినట్టయితే మరి మధ్యలో సింబల్ మైనస్ ఉంటుంది. ఇది సబ్ట్రాక్షన్ సింబల్. మనం పాజిటివ్ నెంబర్, నెగిటివ్ నెంబర్ చెప్పేటప్పుడు మధ్యలో ఉండే సబ్ట్రాక్షన్ సింబల్ని దృష్టిలో పెట్టుకుంటే సెకండ్ నెంబర్ యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ +3 ఉంటే -3 వస్తుంది, -3 ఉంటే +3 వస్తుంది. ఇది సబ్ట్రాక్షన్లో మైనస్ని మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అని, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా సబ్ట్రాక్ట్ చేసే ఏ నెంబర్ అయినా ఎడిటివ్ ఇన్వర్స్ని ప్లస్ చేస్తామంటాము. ఫస్ట్ నెంబర్ -2 సేమ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మైనస్ ఆఫ్ +3 ఏమో -3 అయింది, మైనస్ ఆఫ్ మైనస్ ఏమో +3 అయింది. ఇక్కడికి మళ్ళీ మనకి ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ అనేది అప్లై చేస్తాము. సేమ్ సైన్ ఉంటే సమ్ ఆఫ్ 2 నెంబర్స్ -2 - 3 -5 అవుతుంది. డిఫరెంట్ సైన్ ఉంటే డిఫరెన్స్ ఆఫ్ 3 and 2 ఈజ్ 1 కాబట్టి +3 ఉంది కాబట్టి +1 వచ్చింది. ఎడిషన్ నుంచే సబ్ట్రాక్షన్ చేస్తాం. దీంట్లో ఉండే మార్పు ఏంటనంటే ఇక్కడ +-3 +-2 ++2లు యాజ్ ఇట్ ఈజ్ తీసుకుంటాం. ఇక్కడ మైనస్లు ఉన్నాయి. +3 ఉన్నప్పుడు -3 అవుతుంది, -3 ఉన్నప్పుడు +3 అవుతుంది. ఇది సబ్ట్రాక్షన్. మళ్ళీ ఎడిషన్ రూల్స్ 2 ఇక్కడ అప్లై చేస్తాం. సేమ్ సైన్ ఉంటే సమ్ ఆఫ్ 2 నెంబర్స్ చెప్పాలి, డిఫరెంట్ సైన్ ఉంటే డిఫరెన్స్ చెప్పాలి. ఇది ఎడిషన్. అయితే ఇదే విధంగా మనం కనుక చూసినప్పుడు 2 + 2 4 అని, 2 × 2 4 అని మల్టిప్లై చేసేటప్పుడు, ఎడిషన్ చేసేటప్పుడు
మనకు సేమ్ నెంబర్ ఒక్క 2 2లు తీసుకుంటేనే వస్తుంది. అదే 2 + 3 తీసుకుంటే 5, 2 × 3 తీసుకుంటే 6. ఎడిషన్లో 5 వస్తుంది, మల్టిప్లికేషన్లో 6 వస్తుంది. అదేవిధంగా మనం సమ్ ఆఫ్ 2 నెగిటివ్ నెంబర్స్ తీసుకుంటే నెగిటివ్ నెంబర్ రావడానికి అవకాశం ఉంది. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెగిటివ్ నెంబర్స్ తీసుకుంటే మాత్రం అది పాజిటివ్ ఇంటిజర్ వస్తుంది. ఇక్కడ ఈ కన్ఫ్యూజ్ లేకుండా కనుక మీరు చూసుకున్నట్టయితే మల్టిప్లికేషన్ చేసేటప్పుడు వేరే, ఎడిషన్ చేసేటప్పుడు వేరే. ఎడిషన్ చేసేటప్పుడు సేమ్ సైన్ సమ్ ఆఫ్ నెంబర్స్ విత్ సేమ్ సైన్. కానీ ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెగిటివ్ ఇంటీజర్స్ ఈజ్ ఆల్వేజ్ పాజిటివ్ ఇంటీజర్. కాబట్టి ఫస్ట్ రూల్ మల్టిప్లికేషన్లో మనం చెప్పాల్సి వస్తే 2 నెగిటివ్ ఇంటీజర్స్ తీసుకున్నప్పుడు పాజిటివ్ ఇంటీజర్ తీసుకోవాలి. సెకండ్ రూల్లో ఏ కన్ఫ్యూజ్ ఉండదు. ఒక ఇంటీజర్ కనుక నెగిటివ్ అయితే చాలు, రిజల్ట్ కూడా అంటే ప్రోడక్ట్ కూడా నెగిటివ్ వస్తుంది. -5 × +2 -10, +5 × -2 -10. ఒక మైనస్ ఉంటే చాలు, ఒక నెగిటివ్ నెంబర్ ఉంటే చాలు, రిజల్ట్ నెగిటివ్ ఇంటీజర్ వచ్చేస్తుంది. ఈ మల్టిప్లికేషన్లో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ అయినా, ప్లస్ ఇంటూ మైనస్ అయినా మైనస్లు అవుతాయి. ఈ మల్టిప్లికేషన్కి ఎలా అయితే చేస్తామో సేమ్ రూల్ డివిజన్కి కూడా అప్లై చేస్తాం. 2 నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటే డివిజన్ చేసేటప్పుడు 10 2 నార్మల్ డివిజన్ చేస్తే 5 వస్తుంది. కానీ నెగిటివ్ నెంబర్తో డివిజన్ చేస్తే పాజిటివ్ వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ఎలా ప్లస్, మైనస్ నెగిటివ్ నెంబర్తో డివిజన్ చేస్తే పాజిటివ్ ఇంటీజర్ వస్తుంది. అలాగే రెండో రూల్ తీసుకుంటే ఒక మైనస్ ఉంటే మల్టిప్లికేషన్లో కూడా మైనస్ ఎలా వస్తుందో, రెండిట్లో ఒక మైనస్ ఉంటే రిజల్ట్లో మైనస్ వస్తుంది. -10 is divided by +2 equals to -5, +10 is divided by -2 is also equal to -5. కాబట్టి గమనించండి, ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషన్, డివిజను అట్ ఎ టైం 4 మీకు ఇచ్చాను. రూల్ 1, సమ్ ఆఫ్ 2 నెగిటివ్ నెంబర్స్ ఈజ్ ఎ నెగిటివ్ నెంబర్. సేమ్ సైన్ ఉంటే మళ్ళా సమ్ చెప్పాలి, సేమ్ సైన్ వేయాలి. డిఫరెంట్ సైన్ ఉంటే డిఫరెన్స్ చెప్పాలి, ఏది హైయెస్ట్ సింబలో అది రాయాల్సి ఉంటుంది. సబ్ట్రాక్షన్లతో వస్తే మైనస్లు వేస్తాం కాబట్టి డిఫరెన్స్ చెప్పేటప్పుడు ముందు పాజిటివ్ ఇంటీజర్ ఉంటే కనుక అది నెగిటివ్ ఇంటీజర్ అయిపోతుంది, అంటే నెగిటివ్ ఇన్వర్స్. నెగిటివ్ ఇంటీజర్ ఉంటే కనుక అది పాజిటివ్ ఇంటీజర్ అయిపోతుంది, అది +3. మైనస్ మళ్ళీ మనం ఫస్ట్ రూల్ తీసుకుంటే -2 -3 -5 అవుతుంది. -2 +3లో ప్లస్ ఎక్కువ ఉంది, డిఫరెన్స్ 1 కాబట్టి +1 వస్తుంది. మల్టిప్లికేషన్లో మళ్ళీ చూస్తే 2 నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటే పాజిటివ్ ఇంటీజర్ వస్తుంది. కనీసం ఒకటి నెగిటివ్ ఇంటీజర్ ఉన్న నెగిటివ్ ఇంటీజరే రిజల్ట్ వస్తుంది. సేమ్ మల్టిప్లికేషన్ అలాగో డివిజన్ అలాగే. థ్యాంక్ యూ చిల్డ్రన్. మరి ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా క్లాసెస్ ఇది కంటిన్యూ చేయడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.